లేక 3 అడుగుల నేల ఇవయ్యా చాలన్నాడు. ఎందుకని 3 అడుగుల నేల సరిగ్గా మీరు గురించి చూసుకోండి. మీ ఇంట్లో మీరు పూజకి కానీ జపానికి కానీ పారాయణకి కానీ ధ్యానానికి కానీ కూర్చున్నప్పుడు సరిగ్గా మీ చుట్టూ ఉన్న నేల మీరు గురించి చూసుకోండి. 3 అడుగులే ఉంటుంది. 2 అడుగులు తక్కువ, 4 అడుగులు ఎక్కువ. ఆ 3 అడుగుల నేలలో మనం కూర్చుని సరిగ్గా స్తోత్రం జరిగితే, సరిగ్గా పారాయణ చేస్తే, సరిగ్గా జపం చేస్తే, సరిగ్గా ధ్యానం చేస్తే గుహాయాం అంతర్గుహలో హృదయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి దర్శనం అవుతుంది, ఆత్మ సాక్షాత్కారం. అందుకు 3 అడుగుల నేల చాలు. అప్పుడు విశ్వం అంతా మన దగ్గరే ఉంటుంది. విశ్వమూర్తిర్ మహామూర్తిర్ దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తిరవ్యక్త శతమూర్తి శతాననక. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనుకుని క్షేత్రాలు తీర్థాలు తిరుగుతూ ఉంటామే. ఏదో ఒప్పుకుంటే తిరగచ్చు, కానీ తిరగలేని వాడు బాధపడక్క. ఎక్కడున్నాడు చాలా స్పష్టంగా వామన చరిత్రలో చెబుతాడని. పొర్కెదీర బ్రహ్మపూకటి ముట్టెదా. నాకు 3 అడుగుల నేల ఇస్తే నేను అక్కడే కూర్చొని ధ్యానం చేసి సాధన చేసి బ్రహ్మ పిలక పట్టుకుంటా. బ్రహ్మ పిలకంటే ఏమిటి? బ్రహ్మదేవుడు ఎక్కడున్నాడు? 14 లోకాల్లో సత్యలోకం పైన ఉంటుంది. సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. ఈ మాట ఏమో పాతాళ లోకంలో జరిగింది. పాతాళ లోకానికి సత్యలోకానికి మధ్యలో 12 లోకాలు ఉన్నాయి. ఇది అది కలిపితే 14 లోకాలు. అయితే విష్ణుమూర్తి ఏం చెబుతున్నాడు? ఇక్కడ ఉన్న చోట నిలబడి అవసరమైతే బ్రహ్మదేవుడు పిలక నేను పట్టుకోగలనయ్యా అన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనం ఉన్న చోటే ఉండి ఇంట్లోనే కూర్చుని మన పూజా మందిరంలోనే కాస్త శుభ్రమైన చోట కూర్చుని ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఈ సెల్ ఫోన్ అవతల బారేసి ఎవరిని కాసేపు రావద్దని చెప్పి ఒక రోజుకో పావు గంట అరగంట కేటాయించుకొని మన హృదయంలో ఉండే ఆత్మ మీద దృష్టి పెట్టాలి. ఆలోచన ఆగిపోవాలి. ఆలోచన ఆగిపోతే భగవంతుడు దొరికినట్టే, అంతకంటే అదృష్టం లేదు. నాకే అది కాలేదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడలేను. ఆ విషయం మీద నేను చేస్తున్నది సాధన.